హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఈ మంత్ నుంచి మీకు ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. నేను ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనకి స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే ఇంతకుముందు నేను కోర్స్ నేర్పించేవాడిని, ఆ కోర్సులో నేను ఏమేమి నేర్పించేవాడిని మొత్తం, ఇంకా ఎక్స్ట్రాగా ఈ మధ్యలో మనం ఏం నేర్చుకున్నాను, నేను స్టాక్ మార్కెట్లో రియల్గా మనం ఎలా అప్లై చేయాలి, ఇలాగ మీకు ఏంటంటే ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి క్లియర్గా నేర్పిస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఓకే, ఈ 4 పార్ట్స్ మీకు అయిపోయేసరికి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఏంటంటే వీడియో చూడగానే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఫర్దర్ వచ్చే వీడియోస్లో మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. మీకు ఈ కోర్స్ అనేది ఎలా క్రియేట్ చేశానంటే మొత్తం మీకు ఏంటంటే ఇది 4 పార్ట్స్లో డివైడ్ అయింది. ఓకే, ఈ కోర్స్ మొత్తం మీకు ఏంటంటే 4 పార్ట్స్లో డివైడ్ అయింది. ఈ 4 పార్ట్స్లో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఓకే, ఇలాగ మీకు ఏంటంటే 4 పార్ట్స్లో డివైడ్ అయింది. ఇలా డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది మీకు చెప్తాను. ఈ బేసిక్స్లో మీకు ఏమేమి వస్తాయి అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా అయింది. ఓకే, చాలామందికి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే ట్రేడింగ్ అంటే డిఫరెన్స్ కూడా తెలియదు చాలామందికి. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా అయింది. ఇంకా మీకు ఏంటంటే కీవర్డ్స్. ఓకే, మనకి స్టాక్ మార్కెట్లో చాలా కీవర్డ్స్ ఉంటాయి. మీకు ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ వర్డ్స్ కావచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మీకు కవర్ అయ్యేది ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఓకే, చాలామందికి ఏంటంటే ఈ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏంటో తెలియదు. ఓకే, మీకు స్టాక్ మార్కెట్లో మీరు చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ అనేవి మీకు తెలియాలి. ఓకే, లైక్ మీకు ఏంటంటే న్యూస్కి కావచ్చు, లేకపోతే ఏంటంటే ట్రేడింగ్ చేయడానికి కావచ్చు, లేకపోతే స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంది, ఇలా ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే మీకు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ అనేవి తెలియాలి. ఓకే, ఆ వెబ్సైట్స్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే న్యూస్ అనేది మనం దేనిలో చూసుకోవాలి. సపోజ్ మనం చదవాలంటే ఏ పేపర్ చదవాలి, లేకపోతే ఏంటంటే వెబ్సైట్స్ మనకి ఏంటంటే ఆన్లైన్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. లైక్ సిఎన్బిసి కావచ్చు, లేకపోతే మనీ కంట్రోల్ కావచ్చు, లేకపోతే investing.com. ఇలాగ మీకు ఏంటంటే దానిలో మీరు ఎలా న్యూస్ చదవాలి, లేకపోతే ఏ న్యూస్ మనకి మార్కెట్కి రిలేట్ అయ్యి ఉండిద్ది, ఇలాగ మీకు ఇవన్నీ ఏంటంటే ఈ ఫస్ట్ బేసిక్స్లో క్లియర్ అయిపోద్ది. మీకు ఈ బేసిక్స్ అనేది క్లియర్ అయిందనుకోండి, దీని తర్వాత మీకు ఏంటంటే సెకండ్ పార్ట్కి వెళ్తారు. ఓకే, సెకండ్ లెవెల్కి వెళ్తారు. అంటే ఏంటంటే సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మీకు ఏంటంటే టెక్నికల్ అనాలసిస్. ఓకే, సెకండ్ పార్ట్లో మీరు ఏంటంటే అన్ని టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకుంటారు. సపోజ్ ఇప్పుడు నేను చేసేటప్పుడు ఈ టెక్నికల్ అనాలిసిస్లో నేను ఏమేమి చూస్తాను. ఓకే, లేకపోతే మనకేంది ఈ టెక్నికల్ అనాలిసిస్లో మీకు ఏమేమి వస్తాయి అంటే చార్ట్స్ కావచ్చు. ఓకే, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ అనుకోవచ్చు. ఓకే, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఇంకా మీకు ఏమేమి వస్తాయి, ఎంఏసిడి కావచ్చు, మూవింగ్ యావరేజెస్. ఓకే, మూవింగ్ యావరేజెస్. ఇంకా మీకేంది ఫెబొనాచి. ఓకే, ఫెబొనాచి. ఇంకా మీకు ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటే మీకు ఏంటంటే చాలా టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏంటంటే చాలా వస్తాయి. వాటిలో మీకు ఇంపార్టెంట్ అయినవి ఏంటి, నేను వాడేది ఏమేంటి. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఎంఏసిడి కావచ్చు, ఆర్ఎస్ఐ, ఇవన్నీ నేను ఏంటంటే వాడను. కానీ మీకు ఏంటంటే ఈ వీడియోస్లో ఎంఏసిడి అంటే దాన్ని ఎలా చూస్తారు, లేకపోతే ఆర్ఎస్ఐ కావచ్చు, లేకపోతే వాల్యూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ కిందకు వస్తాయి. ఓకే, అవి మీరు ఎలా వాడాలి, ఓకే, అవన్నీ మీకు ఏంటంటే చెప్తాను ఈ టెక్నికల్ అనాలిసిస్లో. ఈ టెక్నికల్ అనాలిసిస్ మీకు అయిపోయే టైంకి ఇప్పుడు సపోజ్ నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, నేను ట్రేడింగ్ చేసేటప్పుడు నేను ఏ టైం ఫ్రేమ్స్లో పెట్టుకొని చూసుకుంటాను. సపోజ్ ఇప్పుడు మీరు క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోగానే సరిపోదు, మీరు ఏ టైం ఫ్రేమ్స్లో మీరు అవి చూసుకోవాలి. సపోజ్ 5 మినిట్స్ టైం ఫ్రేమా, లేదా 15 మినిట్స్ టైం ఫ్రేమా, ఇలాగ మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే వాటిల్లో కవర్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ మీకు ఏంటంటే వీటిల్లో కవర్ అయిపోతాయి. ఇంకా ఎంట్రీ పాయింట్ కావచ్చు, ఎగ్జిట్ పాయింట్స్ కావచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. సపోజ్ మీరు ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు.
ఓకే, లేకపోతే ట్రేడింగ్ కోసం పొజిషన్స్ తీసుకుంటారు. అది ఎక్కడ ఎంట్రీ అవ్వాలో తెలియదు, లేకపోతే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. ఇది మీకేందంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ అయిపోయేసరికి మీకేందంటే ఒక స్టాక్లో కావచ్చు, లేకపోతే ఒక పొజిషన్స్ అంటే ట్రేడింగ్లో మీకు ఏంటంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చింది. ఓకే, ఇలాగే మీకు ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ అయిపోయే టైంకి నేను 1 or 2 పొజిషన్స్ తీసుకొని సపోజ్ మీకు ఏంటంటే ఒక 1 లాట్ కావచ్చు, లేకపోతే ఒక 2 లాట్స్ తీసుకొని మీకు ఏంటంటే నేను ఎలా చేస్తాను, నేను ఏది ట్రేడింగ్ చేసేటప్పుడు నేనేంది ఈ క్యాండిల్స్టిక్స్ కావచ్చు, లేకపోతే ఈ చాట్ ప్యాటర్న్స్, ఎంఏసిడి కావచ్చు, లేకపోతే ఇవన్నీ నేను ఎలా వాడతాను మీకు ఏంటంటే ఒక వీడియో అనేది రికార్డ్ చేసి మీకు క్లియర్గా దాంట్లో మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏంటంటే దీనిలో ఇంకా ఏంది మనకి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఈ టెక్నికల్ అనాలిసిస్లో మీకు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మీరు ఓన్గా స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఎలా చేసుకోవాలి ఏంది అది నేను నేర్పిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే థర్డ్ పార్ట్కి వస్తాం. థర్డ్ పార్ట్లో వచ్చేసరికి మనం ఏంది ఫండమెంటల్ అనాలిసిస్. థర్డ్ పార్ట్లో మనం ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా మనకేంది మనకేంటంటే చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో మీకు మెయిన్గా నేను నేర్పించేది ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక ఇండస్ట్రీ అనాలిసిస్ ఎలా చేయాలి, ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఒక ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది మనం ఎలా చేయాలి. ఇంకోటి వచ్చేసరికి మనం ఏంది కంపెనీ అనాలిసిస్. సపోజ్ మనం ఏంటంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే 1 year ప్లస్ ఉండేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సపోజ్ ఇప్పుడు నేనేంది ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, అది మంచి కంపెనీ, ఆ చెడ్డ కంపెనీ, దాని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే అది ముందుగా మనకు ఏంటంటే ఫర్దర్లో మనకి ఏంది రిటర్న్స్ ఎలా ఇచ్చింది ఏంది అనేది ఒక ఐడియా కోసం మనం ఏంది ఆ కంపెనీ అనేది గట్టిగా ఉందా లేదా, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అది తెలుసుకోవడానికి మనం ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేస్తాం. మీకు ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం మెయిన్గా కంపారిజేషన్ చేసుకోవాల్సింది ఎంతో అంటే మనం ఏంటంటే బ్యాంక్ ఎఫ్డీస్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేటు, వీటితో మనం ఏంటంటే కంపారిజేషన్ చేసుకుంటాం. అంటే ఏంటంటే మనం ఏంటంటే ఒక బ్యాంక్ ఎఫ్డీ తీసుకోండి. ఎఫ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఒక మహా అయితే ఇది బ్యాంక్ ఎఫ్డీ మ్యాక్సిమం 6 to 7% అనేది రిటర్న్ ఇచ్చేది పర్ ఇయర్. ఓకే, 6 to 7% ఇచ్చింది. మనం ఏంటంటే దానికన్నా బెటర్గా రిటర్న్స్ తీస్తున్నామా లేదా. సపోజ్ మీరు ఏంటంటే ఒక 10% కూడా మీరు 1 yearకి తీయలేకపోతే మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం కూడా మీరు వేస్ట్ స్టాక్ మార్కెట్లో. దాని బదులు మీరు ఏంటంటే ఏ రిస్క్ లేకుండా మీరు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఎఫ్డీస్ కావచ్చు, వీటిలో మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు అబౌట్ 10% దిగలిగితే మీరు ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఈ కంపెనీ ఈ ఫండమెంటల్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మనకు తెలియాలి. ఈ కంపెనీ ఫండమెంటల్స్లోనే మీకు ఏంటంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ కావచ్చు, అంటే ఏంటంటే మీకు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా చదవాలి ఏంది మీకు ఏంటంటే క్లియర్గా మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఏంటంటే దీనిలో కవర్ అయిపోద్ది. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా చదవాలి ఏంది మీకు ఏంటంటే ఇంకా సింపుల్ వేలో మీకు కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ వదిలినప్పుడు దాన్ని ఇంకా సింపుల్ వేలుగా మీకు ఎలా తీసుకోవాలి ఏందో కూడా చెప్తాను. ఓకే, ఫైనాన్షియల్ రిపోర్టు, లేకపోతే ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే తెలుసుకుంటే బెటర్. ఓకే, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఏమేమి తెలిసి ఉండాలి ఏంది ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చింది ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో. అండ్ మనకి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఫోర్త్ పార్ట్లో మనం వచ్చేసరికి మెయిన్గా మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ కావచ్చు, లేకపోతే సెకండ్ టెక్నికల్ కావచ్చు, లేకపోతే థర్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఏంటంటే సరిపోదు. దీని నుంచి మనం ఓన్గా స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. సపోజ్ ఏంటంటే నాకు ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం తెలుసు, నేను ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం నేర్చుకున్నాను. కానీ ఏంటంటే నేను ఒక స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే ఈజీగా మనకి ఏంటంటే 2 to 3 hours అనేది ఒక కంపెనీ ఫండమెంటల్స్ చదవాలంటే మనకు 2 to 3 hours పడుద్ది. మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో నియర్లీ ఒక 10,000 స్టాక్స్ వరకు ఉంటాయి. మనం ప్రతి ఒక్క స్టాక్ అనేది మనం అనాలిసిస్ అనేది చేయలేం. సో మనం ఏంటంటే ఈ ఫోర్త్ పార్ట్లో మనం ఏంటంటే స్క్రీనర్స్ అనేది ఎలా వాడాలి. ఓకే,
స్క్రీనర్ యూస్ చేసుకొని మనం స్టాక్స్ అనేవి ఎలా ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, దీని నుంచి మనం ఈ ఫోర్త్ పార్ట్లో మనం మన ఓన్ స్క్రీనర్స్ అనేవి మనం ఎలా చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనకి ఫండమెంటల్ స్క్రీనర్స్ ఉండిద్ది, ఇంకోటి వచ్చేసరికి టెక్నికల్ స్క్రీనర్. ఓకే, టెక్నికల్ స్క్రీనర్. ఈ టెక్నికల్ స్క్రీనర్లో మీకు ఇంట్రాడే స్టాక్స్ కావచ్చు, లేకపోతే స్వింగ్ ట్రేడ్కి స్టాక్స్ కావచ్చు. ఇంకా మీకు ఇలాగ మీకు ఎవ్రీడే స్టాక్స్ మీరు ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అదంతా మీకు ఈ ఫోర్త్ పార్ట్లో అనేది నేర్పిస్తాను. ఇంకా మీకు దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఈ ఫోర్త్లో మీకు మీ పోర్ట్ఫోలియో అనేది ట్రాకింగ్ అనేది చూపిస్తాను. సపోజ్ మీరు ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఒక 5 ఇండస్ట్రీస్ తీసుకున్నాను. ఓకే, 5 ఇండస్ట్రీస్లో నేను ఒక 10 స్టాక్స్ తీసుకున్నాను అనుకోండి. నేను ప్రతి ఒక్క స్టాక్ అనేది అనాలిసిస్ చేసుకొని, సపోజ్ ఇప్పుడు డే 1 ఓకే, ఒక రోజు వచ్చేసరికి ఒక స్టాక్ 10% ఇచ్చింది, ఇంకో రోజు అదే రోజు ఇంకో స్టాక్ వచ్చేసరికి 5% మైనస్ పడ్డది. ఇలాగ నేను అన్నీ అనాలిసిస్ చేసుకునే బదులు నేను నా పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, ఈ చార్ట్ అనేది సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను. నాదనేది ఎలా గ్రోత్ అవుతుంది, నా పోర్ట్ఫోలియో అనేది నాకు ఇలా ఒక చార్ట్లో అనేది నాకు రిప్రజెంట్ అయ్యేటట్టు నేను ఒకటి క్రియేట్ చేస్తాను చార్ట్. ఓకే, మీకు అది నేర్పిస్తాను. ఓకే, మీ పోర్ట్ఫోలియో చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక 10 స్టాక్స్ తీసుకున్నారు. ఆ 10 స్టాక్స్ బేస్ చేసుకొని ఒక చార్ట్ అనేది మీరు రిప్రజెంట్ చేసిద్ది. ఓకే, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఈ ఫోర్త్ పార్ట్లో నేర్పిస్తాను. మనం కావాలంటే ఈ ఫోర్త్ పార్ట్ కావాలంటే త్రాడ్లో పెట్టుకోవచ్చు, త్రాడ్ నుంచి ఇది ఫోర్త్లో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి చాలా లెంతీగా ఉండిద్ది, ఇంకా చాలా బోర్ కొట్టచ్చు. ఓకే, ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మనకి స్క్రీనర్స్ కావచ్చు. ఓకే, మనకి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు అప్పటికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఫస్ట్ ఇది ఫోర్త్ పార్ట్ చెప్పండి దాన్ని బట్టి మనం వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగ నేను మీకు ఈ కోర్స్ అనేది డివైడ్ చేశాను. ఓకే, మీకు ఎవ్రీ వీక్ మీకు 2 వీడియోస్ అనేవి కన్ఫర్మ్ వస్తాయి. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇది అయిపోయేసరికి, మీకు ఈ కోర్స్ మొత్తం అయిపోయేసరికి మీకు ఈజీగా మీరు స్టాక్ మార్కెట్ అనేది క్లియర్గా ఓకే అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా మీరు నేర్చుకోగలరు. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.